మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్స్. విద్య చాలా ముఖ్యం. నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తయారు చేయాలని అనేక కార్యక్రమాలు చేశాము. ప్రస్తుతం యువమంత్రి నారా లోకేష్ విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్టును భర్తీ చేయలేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ తీశాము. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి ఇంట్లో ఒక్కరికే ఇస్తే కూటమి ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాము. విద్యలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది. సెయింట్ ఫౌండేషన్ విశాఖ జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలో 8 కోట్ల వ్యయంతో ఏఐ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏఐ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్న సెయింట్ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు అని తెలియజేశారు. మోహన్ రెడ్డి గారి సైట్ లిమిటెడ్ ఫౌండేషన్ గారు ఆయన యొక్క ఆలోచన అనుగుణంగా ఈ స్థాయిని ఏఐ ల్యాబ్స్ని విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి సార్ శ్రీనివాసరావు గారు చాలా సహకారం అందించారు. అవి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇది స్థూలంగా దీనికి యావరేజ్ గవర్నమెంట్ స్కూల్స్ ఇందులో 8 కోట్ల రూపాయలు 6 సంవత్సరాల కాలంలో పెట్టుబడి పెడుతున్నాం. మొదటి సంవత్సరం 2.8 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, తర్వాత సంవత్సరం నుంచి దీని ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రతి సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు చెప్తున్నాం. సంవత్సరానికి 1 కోటి రూపాయలు చెప్తున్నా దీని ఏఐ ల్యాబ్స్ దాని వివరాలన్నీ కూడా మా ఇంప్లిమెంటేషన్ పార్టీ గణేష్ గారు వివరిస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సెయింట్ ఫౌండేషన్ అధినేతైనటువంటి పివిఆర్ మోహన్ రెడ్డి సార్ గారికి మా యొక్క కృతజ్ఞతలు, మీడియా సోదరులకి మా యొక్క కృతజ్ఞతలు. ఈ దీన్ని సిఎల్స్ అనే పేరుతో మేము పలుకుతున్నాము. సిఎల్స్ అంటే సిఎండ్ ఏఐ ల్యాబ్స్ ఫర్ స్కూల్స్ అనమాట. మనం చూస్తున్నట్టయితే సార్ ఇంతకుముందు తెలిపినటువంటి మన నారా లోకేష్ గారు కావచ్చు, లేదంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ ఆధునికత విద్యా విధానంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, స్టెమ్ అనే కాన్సెప్ట్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, ఈ కాన్సెప్ట్స్ ఎంతో దోహదపడతాయి అప్కమింగ్ విద్యా విధానంలో అనేసి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ విద్యా విధాన మార్పుల్ని తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా అదే ఆలోచన ప్రకారము సిఎంట్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండింగ్ కింద మన భీమిలి నియోజకవర్గంలో కావచ్చు, విశాఖపట్నం జిల్లాలో కావచ్చు 50 స్కూల్స్ని మనం తీసుకొని ఈ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద 6 కోట్ల నుంచి 7 కోట్ల బడ్జెట్ ప్లానింగ్లో ఈ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఈ 50 స్కూల్లో మనం ఏం చేస్తున్నాము అంటే పిల్లలకి ఆధునికతంగా వాళ్ళకి రోబోటిక్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావచ్చు, స్టెమ్స్ కాన్సెప్ట్స్ నేర్చుకునే విధంగా మనము ఈ ల్యాబ్స్ అనేటివి సెటప్ చేస్తున్నాము. ఈ ల్యాబ్స్లో ప్రత్యేకంగా ఏదైతే 7th, 8th, 9th, 10th క్లాస్ పిల్లలు వాళ్ళు ఈ దశలో ఉన్న పిల్లలు వాళ్ళు ఏదైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి వెళ్ళిన తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో కావచ్చు, రోబోటిక్స్లో కావచ్చు వాళ్ళ కెరీర్ని సెట్ చేసుకునే విధంగా వాళ్ళకి ఈ విద్యార్థి దశలోనే వాళ్ళకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావచ్చు, రోబోటిక్స్ని వాళ్ళు నేర్చుకునే విధానాన్ని ఇక్కడే మనం ఈ సిఎల్స్ అనే ల్యాబ్స్లో మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సిఎల్స్ ల్యాబ్లో మనము సిస్టమ్స్, కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా పిల్లలు ఆ ఆధునికతకి అలవాటు పడే విధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తున్నాం. ఏదైతే రూఫింగ్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, ఫ్లోర్ మ్యాటింగ్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఇవన్నీ పిల్లలకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకసారి ల్యాబ్లోకి వెళ్ళిన వెంటనే అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ కళ్ళకి కనపడే విధంగా, వాళ్ళకు ఉత్సాహం కనబరిచే విధంగా ఈ ల్యాబ్స్ అనేవి సెటప్ చేయబడుతుంది. ఈ ల్యాబ్స్లో రోబోటిక్స్ సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే పిల్లలు వాళ్ళు ఓన్గా సొంతంగా ఒక రోబోటిక్ హ్యాండ్ కావచ్చు, సో ఒక ఆటోమేటెడ్ ఒక సిస్టమ్ కావచ్చు, మనం చాట్ జీపీటీ లాంటివి చాలా చూస్తున్నాము. ఒక సింపుల్ వాయిస్ కమాండ్స్తోనే మనకి ఎంటైర్ ఒక వర్క్ని అది చేసి పెడుతుంది. ఒకప్పుడు పీపీటీ చేయాలంటే మనము ఒక 20 to 30 minutes తీసుకోవాల్సి వస్తుంది. అదే ఒక చాట్ జీపీటీ ఏఐ బేస్డ్ ఒక టూల్ని యూజ్ చేసుకొని వితిన్ 2 to 3 minutesలోనే మనకి ఒక బ్యూటిఫుల్ ఒక పీపీటీ అనేది జనరేట్ చేస్తున్నాము. ఇలాంటి టెక్నాలజీని ఈ పిల్లలకి అందజేసి వీళ్ళని
నెక్స్ట్ వాళ్ళ జనరేషన్కి ఈ టూల్స్ అన్ని వాళ్ళు సెట్ చేసుకొని ఒక న్యూ జనరేషన్ న్యూ కెరీర్ని ఈ టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళు వెళ్ళే విధంగా ఈ సేల్స్ ల్యాబ్స్ అనేటివి దోహదపడతాయి. ఈ సేల్స్ ల్యాబ్స్ ఒక 50 స్కూల్స్ని మనము ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద 28 స్కూల్స్ వచ్చి భీమిలి నియోజకవర్గం కింద, మిగతా స్కూల్స్ మన విశాఖపట్నం జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మనం స్టార్ట్ చేస్తున్నాము. వీటిని పురోగతి దశలో రేపటి కాలంలో మరిన్ని స్కూల్స్ని మనం అడాప్ట్ చేసుకొని ఈ సిఎస్ఆర్ ఫండింగ్స్ కింద ఇలాంటివి చాలా మన ఆంధ్రప్రదేశ్లో చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. స్కూల్ సెలెక్ట్ చేశాం సార్. మనకి 50 స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్లోన మనం ఆల్రెడీ వర్కింగ్ అనేది స్టార్ట్ చేసేసాము. జూలై 2nd వీక్ అంతా మనకి ఫైనల్ అయిపోతుంది సార్ అన్ని స్కూల్స్. కట్ చేసి ఆ స్కూల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మిగతా 13,000 లెక్కన 65,000 పొందిన కుటుంబం కూడా మన కాన్స్టిట్యూట్లో ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎడ్యుకేషన్ పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్, ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడికక్కడ మనం స్కూల్స్లో డెవలప్ చేస్తా ఉన్నాం, మరో పక్క ఆ రిక్రూట్మెంట్ టీచర్స్ వాళ్ళు కూడా మనం ఒక పక్క చేస్తా ఉన్నాం, మరో పక్క పిల్లల్ని ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులకు భారంగా ఉండడం కోసం వాళ్ళకి ఏదైతే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంత అమౌంట్ ఇస్తా ఉన్నాం. వీటన్నిటితో పాటు ప్రధానంగా ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ కూడా తీసుకుంటే ఒక భరోసా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్న పిల్లలకు కానీ, పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కానీ, లేకపోతే తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కరు ఒక భరోసా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ పరంగా ఒక అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఏ రోజు స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే కాలేజీకి వెళ్ళాలి, ఎప్పటి నుంచి ఎప్పటి దాకా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు వాటికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి, అలాగే ఏదైనా ఈ ఎంట్రన్స్ టెస్ట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, వాటి రిజల్ట్స్ ఎంత వస్తాయి, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఇది గతంలో ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారో, ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయో, ఎప్పుడు ఎగ్జామ్స్ పెడితే ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇది కాదు. ప్రతి 10th క్లాస్ పిల్లడు కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్ కానీ, డిగ్రీ వాళ్ళు కానీ వాళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్ళే ముందే వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళకి చేతిలో కరెక్ట్గా కనిపిస్తుంది. అలానే ఈ నెల ఈ డేట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఈ డేట్కి వాళ్ళ రిజల్ట్ వస్తుంది, ఈ టైంకి వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. ఇట్లా ప్రతిదీ కూడా ఒక అకాడమిక్ క్యాలెండర్ ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితి వస్తూ ఉంది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే టీచర్స్ కానీ, లేకపోతే లెక్చరర్స్ కానీ, లేకపోతే ప్రొఫెసర్స్ కానీ ఇట్లా ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఒకటే చెప్పింది, ఏది కూడా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని మీరు బలవంతంగా అడుగుతాం. ఏదైనా ఒక జీవో ఇచ్చే ముందు మీ అందరితో కూడా ఒపీనియన్ తీసుకుంటాం. ఆ జీవోలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మీతో డిస్కస్ చేసి మీరు కానీ చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని వాటిలో కరెక్ట్గా ఉంటే మేము జీవోని సరిచేయడానికి కూడా మాకు ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్పి ఓపెన్గా హెచ్ఆర్డి మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇంత ట్రాన్స్పరెంట్గా ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. ఇటువంటి గవర్నమెంట్కి సంబంధించి ప్రధానంగా ఎడ్యుకేషన్లో ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తా ఉంది. ఆ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందంటే దానికి టెక్నాలజీలో ఏదైతే గతంలో నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండగా ఆ రోజు స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టేవాళ్ళం. దానికి ఒక రూమ్లో ఒక కంప్యూటర్ పెడితే అది స్మార్ట్ క్లాస్గా చెప్పుకున్నాం. నేను దానికోసం అమెరికా కూడా టూర్ చేసి ఈ సిఎస్ఆర్ కింద ఆ రోజు చాలామంది దాతలతో మాట్లాడి దాదాపు 5,000 స్కూల్స్ ఆ రోజుల్లో మనం స్మార్ట్ క్లాసులు చేసాం. అయితే అప్పటికి ఇప్పటికి ఇంకా టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత అవన్నీ కూడా స్టూడెంట్స్కి అందించాలి. ప్రపంచంలో ఉన్న కొత్త టెక్నిక్స్ అని కూడా మన స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. అయితే గవర్నమెంట్ ఎన్ని చేసినా కూడా ఇంకా కూడా ఈ కార్పొరేట్ ఏదైతే సిఎస్ఆర్ కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేసే కార్యక్రమాలు కూడా చాలా చేయాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడే నేను మోహన్ రెడ్డి గారిని వాళ్ళ టీంని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మన విశాఖపట్నం జిల్లాలో ఒక 50 స్కూల్స్ దాదాపు ఒక 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఈ క్లాస్ రూమ్స్ కూడా తయారు చేస్తా ఉన్నారు. విశాఖపట్నంలో ఉన్న 50 స్కూల్స్లో దాదాపు ఒక 28 స్కూల్స్ 25 స్కూల్స్ మనం భీములలోనే చేస్తా ఉన్నాం. దీని మీద ఆల్రెడీ ఈ సంస్థ ఫౌండేషన్ సంబంధించిన పెద్దలు మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారితో లోకేష్ గారితో కూడా మీటింగ్ అయ్యి వాళ్ళందరి సమక్షంలో దీనికి ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. మరి దీనికి సంబంధించి ఇనిషియల్గా మనం ఈరోజు భీమిలి కనెక్షన్ సంబంధించి మనం లాంచ్ చేసుకుంటున్నామని చెప్పని తెలియజేసుకుంటూ యాక్చువల్గా పాపం ఇలా ఇతర దీనికి సంబంధించిన పెద్దలు కూడా వచ్చారు నిన్న మొన్న.
అయితే అనుకోకుండా మనకి వేరే బయట మినిస్టర్లు కూడా రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ మనకి డిలే అయింది. దాన్ని ఈరోజు ఇలా సంవత్సరాలు చేసి మనం ఇనిషియల్గా ఒక లాంచింగ్ చేసుకున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు సంస్థ నుంచి వచ్చిన ప్రతినిధులు మాట్లాడుతుంది.